నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో మనం మాట్లాడబోయే నెక్స్ట్ సిరీస్ ఆఫ్ టాపిక్స్ మనం ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్ మీకు ఫ్రాక్చర్ అయితే హీలింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను లాస్ట్ వీడియోలో. ఫ్రాక్చర్ అనేది న్యాచురల్గా హీల్ అయితే మన డాక్టర్ ఎందుకు మీకు? సో అన్ని ఫ్రాక్చర్స్ హీల్ అయితే అని చెప్పినాను. మన బాడీ ఏ ఫ్రాక్చర్ అయినా హీల్ చేయడానికి దాన్ని ట్రై చేస్తుంది. డెఫినెట్ ఎన్నో ఫ్రాక్చర్స్ సెల్ఫ్గా హీల్ అయిపోతాయి. మన సర్జన్ రోల్ ఆర్ డాక్టర్ రోల్ ఏంది అంటే ఆర్థోపెడిక్ డాక్టర్ రోల్ ఫ్రాక్చర్లో ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఈ బోన్ బ్రేక్ అయింది. సో ఈ బోన్ అనేది బ్రేక్ అయినప్పుడు ఊగుతుంటుంది. దెర్ విల్ బి మొబిలిటీ ఎట్ ద ఫ్రాక్చర్ సైట్. సో ఆ ఊగే బోన్ ఉంది అంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ సివియర్లీ పెయిన్ఫుల్. సెకండ్ థింగ్ ఏంటి అంటే చాలా సివియర్ మొబిలిటీ ఉందనుకోండి, ఆ మొబిలిటీ వల్ల ఫ్రాక్చర్ అతకది. సపోజ్ ఒక హిమటోమా ఉంది, ఒక చోటు ఉండదు, అది ఊగుతుంది అంటే. సో ఒక ఫ్రాక్చర్ అనే దాన్ని అతకాలి అంటే కొద్ది వరకు బోన్ జరగకుండా ఉండాలి మనకి. ఆ జరగకుండా ఆపగలగాలి బోన్ని. సో అది మనకి చేయాల్సిన పని ఫస్ట్ థింగ్ మనకి. సెకండ్ థింగ్ ఏంటి అంటే సెల్ఫ్గా హీల్ అయినా కూడా సపోజ్ ఇరిగింది అంటే ఏ ఫ్రాగ్మెంట్ మీద కంట్రోల్ ఉండదు. సో ఆ వంగిపోయి అతికే ఛాన్స్ ఉంటుంది దానికి, మనం ఏం ట్రీట్మెంట్ చేయకపోతే. ఆ వంగిపోయి అతికిన రాంగ్ పొజిషన్లో అతికితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ బోన్కి చేయాల్సిన పని బోన్ చేయలేదు. సపోజ్ కాలు వంగిపోయింది అనుకోండి, ఒక కాలు కన్నా ఇంకో కాలు షార్ట్ ఉంటుంది, ఒక కాలు కన్నా ఇంకో కాలు డిఫార్మ్డ్ ఉంటుంది. ఆ డిఫార్మ్ పొజిషన్లో వెయిట్ తీసుకోలేదు కాలు. సో లైఫ్ లాంగ్ కుంటుకుంటూ నడవాల్సిన అవసరం పడవచ్చు. మనకి జాయింట్ లోపల ఇరిగింది అనుకోండి, సపోజ్ మనకి జరగాల్సిన జాయింట్ స్మూత్ ఉండాలి, కొంచెం కూడా స్టెప్ ఉండదు దాంట్లో, ఆర్ డిఫార్మిటీ ఉండదు. ఆ కొంచెం వంకరగా అతికింది అనుకోండి, ఆ జరిగే మూమెంట్ ఏదైతే ఉంటుందో అది జాయింట్ అన్స్టేబుల్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ జాయింట్ చాలా తొందరగా అరిగిపోతుంది జాయింట్ లోపల ఇరిగిందంటే. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మన డాక్టర్ రోల్ ఏంది ఫ్రాక్చర్ అయిన తర్వాత అంటే ఒక బోన్ని ప్రాపర్ పొజిషన్లో అతికే వరకు గైడ్ చేయడం మనకి. సపోజ్ బోన్ ఇరిగింది, సెల్ఫ్గా హీల్ అవుతుంది, మన డాక్టర్ రోల్ ఆ బోన్ని సఫిషియెంట్లీ యాక్సెప్టబుల్ పొజిషన్లో పెట్టడం. అంటే ఏ పొజిషన్లో అతుకుతుందో ఆ పొజిషన్లో అతికిన తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం రాని పొజిషన్లో పెట్టి అప్పటి వరకు ఆపడం ఫ్రాక్చర్ అతికేంత వరకు. సో ఇది మన డాక్టర్ చేయాల్సిన రోల్ మీకు. సో ఒక ఫ్రాక్చర్ అయ్యింది అంటే ఆ పీసెస్ని జాగ్రత్త పెట్టి మీకు యాక్సెప్టబుల్ అంటే అతికిన తర్వాత జాయింట్ ఆ బోన్కి ఫంక్షన్ నార్మల్ ఉండేటట్టు చూసుకునేది. సో ఆ బోన్ని జాగ్రత్త ఎలా పెట్టగలుగుతారు అంటే మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే బయట నుంచే దాన్ని సెట్ చేసి కూర్చోబెట్టి మన ప్లాస్టర్ కానీ ఫైబర్ గ్లాస్ కానీ ఒక పట్టి వేయగలుగుతారు, గట్టిది హార్డ్ది. మన సిమెంట్ పట్టి అంటారు, పిఓపి కాస్ట్ అంటారు. పిఓపి కానీ ఫైబర్ గ్లాస్ కానీ కాస్ట్ అంటారు. సో అది సరౌండ్ చేసి హార్డ్గా ఉండి మన ఆ పీసెస్ని జరగకుండా ఆపగలుగుతారు. సో అది వన్ థింగ్ మనకి చేయగలిగేది. సో ఇట్లాంటి దాంతో ఏమవుతుంది అంటే మనకి పిఓపి పట్టీలో కూడా 100% ప్లేస్ ఉండదు మనకి. దాంట్లో కూడా కొద్ది వరకు మూమెంట్ ఉంటుంది. వేసిన తర్వాత పట్టి లూజ్ అవుతుంది, ఇంకొంచెం జరిగే ఛాన్స్ ఉంటుంది, వంకర అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఫ్రాక్చర్స్ ఎట్లాంటివి అంటే మనకి పర్ఫెక్ట్గా అతకాలి. ఆ పర్ఫెక్షన్ అనేది మనకి లాగి కూర్చోబెడుతుంటే రాదు ఎన్నోసార్లు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ మీకు ఆర్థోపెడిక్ డాక్టర్ చేసేది ఏంటి అంటే మనకు దాన్ని లాగి కూర్చోబెట్టి పట్టి కట్టవచ్చు అండ్ అతికేంత వరకు దాన్ని ఆపాలి. సెకండ్ థింగ్ ఏం చేయొచ్చు అంటే దాన్ని జరగకుండా బోన్ పీసెస్ని దగ్గర తీసుకొచ్చి మెటల్ ప్లేట్ అండ్ స్క్రూస్తోని కానీ లేదంటే రాడ్తోని కానీ లేదంటే వేరే రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి, వాటితోని జరగకుండా ఆపి అతికేంత వరకు దాన్ని వెయిట్ చేయడం. సో దీన్ని ఇంటర్నల్ ఫిక్సేషన్ అంటారు. సో ఆర్థోపెడిక్ డాక్టర్ చేయగలిగేది ఫస్ట్ థింగ్ రిడక్షన్ అండ్ కాస్ట్ అప్లికేషన్. అదర్ థింగ్ రిడక్షన్ అండ్ ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ రాడ్ ఆర్ ప్లేట్స్ అండ్ స్క్రూస్ ఆర్ జస్ట్ స్క్రూస్. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొన్ని రకమైన ఫ్రాక్చర్స్కి మనకి బయట నుంచి రాడ్స్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే లోపల వేసే రాడ్స్ కొన్నిసార్లు కుదిరే ఐదర్ చాలా చర్మం డ్యామేజ్ ద్వారా కానీ లేదంటే చాలా స్కిన్ స్వెల్లింగ్ ద్వారా మనం స్కిన్ ఓపెన్ చేయని పరిస్థితి ఉంటే దాన్ని ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటారు. సో మీ డాక్టర్ చేసేది ఏంటంటే ఈ హీలింగ్ ప్రాసెస్ని గైడ్ చేస్తున్నారు. మీకు ప్రాపర్ పొజిషన్లో బోన్ అతికి తర్వాత ఫంక్షనల్గా లాస్ రాకుండా. మనకు ఫ్రాక్చర్ అయితే ఏ ఫ్రాక్చర్ అయినా ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిక్ డాక్టర్ అండి. అంటే ఎస్పెషలీ మన లింబ్ ఫ్రాక్చర్స్, కొన్ని రకమైన ఫ్రాక్చర్స్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ డీల్ చేయరు. సపోజ్ జాల ఫ్రాక్చర్ ఉంది ఇట్లాంటివి డెంటల్ సర్జన్స్ డీల్ చేస్తారు. సో లింబ్ ఫ్రాక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఫ్రాక్చర్ ఎక్స్రే చూసి ఆ ఫ్రాక్చర్ ఎటువంటి బోన్లో ఉంది, సో ఎటువంటి బోన్లో ఎటువంటి ఫ్రాక్చర్, దాన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ కావాలో డిసిషన్ తీసుకునే రోల్ మీ ఆర్థోపెడిక్ డాక్టర్ది. సో ఇది మనకి చేయాల్సిన ఫ్రాక్చర్ ట్రీట్మెంట్లో రోల్. మనకి డాక్టర్ రోల్ ఏదైతే ఉంటుందో అది మనకి. నెక్స్ట్ ఇండివిజువల్ ఫ్రాక్చర్స్ పరంగా మనకి ఏ బోన్కి ఎటువంటి ఫ్రాక్చర్ అయితే ఐదర్ సర్జరీ చేయాలా లేదంటే కాస్ట్ చేయాలా లేదంటే జస్ట్ రెడీమేడ్ పట్టి వేసినా సరిపోతుందా, కొన్నిసార్లు స్టేజ్ సర్జరీస్ అవసరం పడుతుంది. ఇవన్నీ మనకు రాబోయే వీడియోస్లో ఐ స్పీక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.